ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజైతే నేను ఊరికి వెళ్ళాను కదా, వచ్చేటప్పుడు వస్తుంటే దారిలో ఒక షాప్ ఉంది. షాప్లోనైతే నాకు చీర చూడగానే నచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, బాగుందో బాగాలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. దీనికైతే కట్ వర్క్ వచ్చింది మంచిగా, మంచికి మెరుపులు అట్లా ఏం లేవు. క్లాత్ అయితే మాత్రం సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగుందో, సరే చాలా బాగుంది. దీన్ని అయితే ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దామని తీసా. పళ్ళు ఇది చూడండి, అసలు మెరుపు అనేది లేదు. క్లాత్ కూడా మెత్తగా బాగుంది అసలుకి. ఈ కలర్ అయితే ఇంకా ఎవరికైనా నచ్చింది, గులాబీ కలర్ కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే జాకెట్. ఇలాంటి చీర అంటే ఈ ఫస్ట్లో చూసినప్పుడు ఒకసారి చూసి నచ్చలేదు, కానీ ఈ చీర ఎందుకో చూడంగానే నచ్చింది. సింపుల్ అండ్ సూపర్గా ఉంది. అసలు క్లాత్ అయితే బాగుంది, నాకు నచ్చేసింది. ఇది ఎంతో రేటు కూడా కాదు, 250, ఎక్కువైతే కాదు, కానీ బాగుంది. చూడండి అసలు ఎంత బాగుందో, మంచిగా అనిపించింది, అందుకే తీసుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా? అసలు పట్టు చీర తీసుకున్నప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించలేదు. పొద్దున్నే పోయేటప్పుడే తీసుకున్నాను శారీ. హ్యాపీగా ఫీల్ అయినా. అడగంగానే కొనిచ్చేసరికి ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే. అసలైతే కొంచెం డిస్కషన్ జరిగింది శారీ అనగానే, కానీ దగ్గర చూడండి అసలు ఎంత బాగుందో. పైకి అలా నాకు నచ్చలేదు అంటుంది, కానీ కాకపోతే తనకు కూడా నచ్చే ఉంటుంది, అందుకే అడగంగానే కొనిచ్చాడు ఈ చీర. ఈ చీర అయితే బ్లౌజ్ నా చేతులతో నేను స్టిచ్చింగ్ చేసుకొని కట్టుకుంటా. ఎలా ఉంటుందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? నా ఫస్ట్ లాంగ్ వీడియో ఇదే అనుకుంటా. నచ్చిన పని ఏదన్నా చేసినప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాం కదా. కొత్త చీర, కొత్త పుస్తకాలు భలే వాసన వస్తాయి కదా. నాకైతే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కొత్త పుస్తకాలు ఇచ్చినప్పుడు మంచి వాసన వచ్చేది. నాకు ఇష్టం చాలా కూడా. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్త పుస్తకాలు ఇచ్చినప్పుడు వాసన కూడా ఎంత బాగుంటాయో. అలాగే బట్టలు కూడా కొన్ని కొత్తవి మంచి స్మెల్ వస్తాయి, మంచిగా అనిపించింది కదా. అసలు ఈ చీర రాగానే మళ్ళీ ఓపెన్ చేసి చూసా, మళ్ళీ మీకు చూపిద్దామని కవర్లో పెట్టా. ఇప్పుడైతే మళ్ళీ ఓపెన్ చేశా ఫ్రెండ్స్. ఏంట్రా ఈ చీరకి ఇంత అంటారా? నా ఫేవరెట్ కలర్. నేను అడగంగానే కొనిచ్చారు కాబట్టి నేను ఇంకా ఇష్టపడతాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.